వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబడ్డారు. విపక్షాల ట్రాప్లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే దేశవ్యాప్తంగా ఈ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణలో జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని చెప్పి తీర్మానం చేపించి తీర్మానం ద్వారా దేశాన్ని పంపించారు. సో ఇది పంపించడం వల్ల ఏమైంది? తెలంగాణలో చేశాం, రేపు పొద్దున్న దేశం అంతా కూడా ఈ సర్వే చేయాల్సి వస్తుంది. ఇదంతా చేస్తే మాకు మేము దోచుకునేదానికి మేము చెప్పేదానికి పూర్తిగా నష్టం జరుగుతుంది. కాబట్టి చేయకుండా ఉండాలి అంటే దీన్ని ఏదో రకంగా తప్పు అని చెప్పి పక్కన పడేసి మేము చేయకుండా ఉండాలని తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఒక రాజకీయపరమైన ఆలోచనతో ఇది జరగకుండా ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి చేయకుండా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళిద్దరు చేసే ప్రచార కార్యక్రమంలో కొద్దిమంది పాపం తెలియనటువంటి వాళ్ళు ఇది నిజమే అని చెప్పి అందులో పడి ఇబ్బంది అవుతున్నారు. అందుకోసం నేనేమంటున్నానంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు, మన ప్రభుత్వం, మన పార్టీ చేసి మనకు అందించింది. దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటాన్ని లేకపోతే లాభాలని అన్ని అడగటమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయటం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ ట్రాప్లు మనం పడొద్దని, ఈ సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా నేను యాజ్ డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్. హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్